ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. సో ఫ్యూచర్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ అలాగే ఫామ్ హౌస్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓఆర్ఆర్ నుంచి ఒక 1 అవర్ జర్నీ చేసి వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో మరి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మనతో పాటు 46 ఎకర్స్ ఎండి ఆడేపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. సో మరి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో మరి మనకి ఇది ఫామ్ ల్యాండ్ అండ్ అలాగే ఫ్యూచర్లో మనం ఫామ్ హౌస్ కూడా మనం ఇందులో బిల్డ్ చేసుకోవచ్చు. సో మరి దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు ఈకో వ్యాలీ ఫార్మ్స్ అండి. ఇది అరౌండ్ ఒక 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్లో ఫుల్లీ డెవలప్డ్ సైట్ అన్నమాట. చుట్టూ ఫెన్సింగ్, ముందు ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, పెద్ద పెద్ద గేట్స్, లోపల మెయిన్ రోడ్ 30 ఫీట్ రోడ్డు, ప్రతి ప్లాట్కి అరౌండ్ 25 ఫీట్ రోడ్స్. అండ్ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం ల్యాండ్ 1 గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్, ప్రతి కార్నర్ 2 గుంటాస్ అండ్ రిమైనింగ్ సైజెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ బడ్జెట్ని బట్టి 1 గుంట 2 గుంట ఏదైనా తీసుకోవచ్చు. సో అంటే కుంటలు మాత్రమే తీసుకోవచ్చా లేకపోతే ఎట్లా తీసుకోవచ్చు అంటారు? మినిమం 1 గుంట సైజ్ అండి. ఇక్కడ మనం ల్యాండ్ వాల్యూ మనము గజం భూమి 4,000 రూపీస్ కోట్ చేస్తున్నాము. అంటే ఒక ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీకు 5 lakhs రూపీస్ పడుతుంది. అంటే 121 గజాలు ఇంటూ 4,000 గజం అంటే ఇంచుమించు 5 lakhs రూపీస్లో మీకు ఒక ల్యాండ్ వస్తుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్, తక్కువ బడ్జెట్ నాకు ల్యాండ్ కావాలనుకుంటే ఇది యాక్చువల్ ఎగ్జిస్టింగ్ మామిడి తోట. సో ఆల్రెడీ 2-3 సంవత్సరాల ఏజ్ ఉన్న మామిడి చెట్లు, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ ఉన్నాయి అందులో. సో విత్ ప్లాంటేషన్తో డెవలప్మెంట్ క్రాప్తో ఉన్న దాంట్లోనే మనం లేఅవుట్ డెవలప్ చేసి మనం అమ్ముతున్నమాట ఫామ్ ల్యాండ్స్. సో నార్మల్ గా ఇప్పుడు డెవలప్ చేయాలంటే చాలా కష్టపడతారు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు కొత్తగా వెంచర్ స్టార్ట్ చేసి మొక్కలు పెడితే మనం ఇంత చిన్న ప్లాంటేషన్ పెడతాము. ఇట్ టేక్స్ అరౌండ్ 2 to 3 years. అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంటేషన్ తో ఉన్నటువంటి తోటని మనం దీన్ని ఫామ్ ల్యాండ్ కన్వర్ట్ చేసేసి మనం డెవలప్ చేసి అమ్ముతున్నాం. కాబట్టి కస్టమర్కి ఇప్పుడు కొత్తగా ఏదో సైట్లో వేయడం అనిపించదు. ఎగ్జిస్టింగ్ తోటలో కాబట్టి చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇమీడియట్గా కొనుక్కొని తను ఫామ్ ల్యాండ్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఒక చిన్న కంటైనర్ హౌస్ కానీ ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని కూడా సొంత ఫామ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా అని ఆలోచిస్తే ఆ చుట్టుపక్కల కూడా ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని అందరూ ఆలోచిస్తారు. మరి సో ఆ చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయండి? సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు జనగాం నుంచి సిద్దిపేటకు ఒక హైవే శాంక్షన్ అయిందండి. ఆ హైవేకి జస్ట్ 2 minutes జర్నీలో ఉంటుంది. సో ఇది కొడవటూరు అనే గ్రామానికి విలేజ్ కానుకొని ఉంటుంది. ఈ కొడవటూరు అనేది బచ్చన్నపేట దగ్గరలో ఉంటుంది అనమాట. బచ్చన్నపేట మేజర్ టౌన్, అక్కడ అదొక మండల హెడ్ క్వార్టర్. సో బచ్చన్నపేట నుంచి జస్ట్ ఇట్లా ఒక 1 minute జర్నీ చేయగానే రైట్ సైడ్ కొడవటూరు అనే విలేజ్ వస్తుంది. అక్కడ ఒక పెద్ద శివాలయం ఉంటుంది, కొడవటూరు శివాలయము. అది ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతుంటారు అన్నమాట శివలింగము. ఇప్పటికి కూడా అది ఒక అద్భుతం, ఫేమస్ అది. సో అలాంటి ఫేమస్ టెంపుల్ అనమాట కొండపైన ఉంటుంది దగ్గరలో. అది ఒక మంచి పర్యాటక కేంద్రము, ఎండోమెంట్ టెంపుల్. చాలా మ్యారేజెస్ అవుతుంటాయి అక్కడ. అండ్ చాలా మంది జాతర జరుగు పబ్లిక్ వస్తుంటారు. అండ్ దీనికి ఒక పక్క మనకు జైన్ టెంపుల్ ఉంది. అరౌండ్ ఒక 2-3 minutes జర్నీలో మనకు పోచన్నపేట తర్వాత మీకు సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్ ఉంది. ప్లస్ సోమేశ్వర ఆలయం ఉంది. అరౌండ్ 25-30 minutes జర్నీలో యాదాద్రి టెంపుల్ ఉంది. మరొక వైపు 25-30 minutes జర్నీలో మనకు కొమరవెల్లి టెంపుల్ ఉంది. అండ్ సేమ్ 20-30 minutes జర్నీలో మనకు ఒకవైపు ఆలేరు టౌన్ ఉంది, మరొక వైపు జనగాం టౌన్ ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ అనమాట. సో బచ్చన్నపేట అనేది ట్రయాంగిల్ పాయింట్ అయితే సేమ్ డిస్టెన్స్ లో మనకు ఆలేరు వస్తుంది, సేమ్ డిస్టెన్స్ లో మనకు జనగాం వస్తుంది. జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఆలేరు మండల్ కాన్స్టిట్యున్సీ. 2 చోట్ల రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో జనగాంలో మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, టాప్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ హబ్ అది. సో ఈ విధంగా మనకు ఇంకోవైపు అరౌండ్ 40-45 minutes జర్నీలో సిద్దిపేట టౌన్ వస్తుంది. సో అటు కరీంనగర్ హైవేకి ఇటు వరంగల్ హైవేకి మధ్యలో ఉంటుంది. ప్లస్ కొత్తగా ప్రపోజ్ అయిన 10 minutes లో ఉంటుంది. రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది. మోర్ ఓవర్ తెలంగాణకు సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రేపు ఫ్యూచర్లో మనం అమ్మాలనుకున్నా ఎవరికైనా అమ్మొచ్చు. లైక్ అన్ని వైపుల నుంచి అది ఈక్వల్ పాయింట్ లో ఉంటది కాబట్టి మంచి సెంటర్ లో ఉంది కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకవేళ ఫ్యూచర్ లో సేల్ చేసుకోవాలనుకున్నా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్. మనకంటూ సొంత ఫామ్ హౌస్ కావాలనుకున్నా 1 hour జనరల్ గా మనం ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కానీ యాదాద్రి టెంపుల్ కానీ కొలనుపాక ఫేమస్ టెంపుల్ వెళ్తుంటాం కదా. వెళ్ళినప్పుడు మనం అక్కడ 1 రోజు 2 రోజులు స్టే చేయాలనుకున్నా నాకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉందని వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఏ ఫామ్ హౌస్. ఆర్ పిల్లల భవిష్యత్తు కోసం సెంటర్ ఆఫ్ ద తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో అక్కడ ఇల్లు కట్టుకున్నా ఎవరికైనా రెంట్కి ఇచ్చినా అక్కడ నుంచి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ జాబ్ చేసేటట్టు ట్రైన్ ట్రాన్స్పోర్ట్
ఓకే. సో ఫ్యూచర్లో అక్కడ బాగా డెవలప్ అయిన తర్వాత అక్కడ ఒక ఇల్లు కట్టి మనం రెంట్కి ఇచ్చినా కానీ హైదరాబాద్ కూడా లేదా వరంగల్ కూడా చాలా మంది అప్ అండ్ డౌన్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ లాగా మనం వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు. సో మరి ఇంకా దీంట్లో ఏమన్నా తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా? సో యాక్చువల్ అయితే మనం 4,000 రూపీస్తో కోట్ చేస్తున్నాము. ఈ మంత్ ఎండ్ లోపల బుక్ చేసుకుని ఫుల్ పేమెంట్ చేస్తే మనం 3,800 రూపీస్కే ఇస్తున్నాము. ఓకే. అంటే ఇంచుమించు ఒక గజానికి ఒక 25,000 రూపాయలు, ఒక ప్లాట్కి 25,000 తగ్గుతుంది. గజానికి 200 రూపాయలు చొప్పున 120 గజాలకు 25,000 అంటే ఇంచు రిజిస్ట్రేషన్ ఫీజు మనం ల్యాండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఒక స్పెషల్ ఆఫర్ ఫర్ ఓన్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ అండ్ దిస్ మంత్ ఎండ్ ఆఫర్. సో న్యూ ఇయర్ లోపు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట. చూసారు కదా చుట్టుపక్కల కూడా ఎంత డెవలప్మెంట్ ఉందో, అండ్ లోపల కూడా మనకి ఏ ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏ ఫార్మింగ్ ఉంది, ఫ్రూట్స్ ఏమి వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ చెప్పారు కదా. సో మరి ఈ ల్యాండ్కి సంబంధించి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.